ఐఐటి పాట్నా క్యాంపస్లో తెలంగాణకు చెందిన బీటెక్ విద్యార్థి 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఐఐటి పాట్నాలో అమ్హారా క్యాంపస్ ఆవరణలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తానుంటున్న హాస్టల్ భవనం 7వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఖచ్చితంగా తెలియలేదు. ఈ ఘటన అనంతరం ఐఐటి పాట్నా క్యాంపస్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమ్ముగూడి ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసన నేపథ్యంలో క్యాంపస్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు అదనపు బలగాలు మోహరించారు. బాధిత విద్యార్థి తెలివైన స్టూడెంట్ అని, ఘటనకు ముందు రోజు మామూలుగా ప్రవర్తించాడని సహ విద్యార్థులు తెలిపారు. మంగళవారం ఉదయం 11:30 సమయంలో ఈ ఘటన జరిగిందని, మధ్యాహ్నం 12 గంటలకు ఐఐటి పాట్నా పోలీస్ స్టేషన్కు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ టిఎన్ సింగ్తో కలిసి అక్కడికి చేరుకున్న పోలీస్ బృందం హాస్టల్ సమీపంలో రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని గుర్తించారు. పోలీసులు వెంటనే అతన్ని సమీపంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు. అయితే ఆ బాధిత విద్యార్థి అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే తెలంగాణకి చెందిన ఆ విద్యార్థి మృతిపై అనుమానాలున్నాయని సహ విద్యార్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఐటి పాట్నా రిజిస్ట్రార్ సంజయ్ కుమార్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థి హాస్టల్ గది బాల్కనీ నుండి పడిపోయాడని, సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లారని, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. అయితే చనిపోయిన విద్యార్థి వివరాలను వెల్లడించలేదు. ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి చేరుకొని శాంపిల్ సేకరించారని నగర ఎస్ఐ శరత్ ఆర్ఎస్ఎస్ తెలిపారు. తదుపరి విశ్లేషణ కోసం ఎఫ్ఎస్ఎల్ బృందం బాధితుడి గదిని పరిశీలించి అతని సెల్ ఫోన్, ఇతర గ్యాడ్జెట్లతో సహా మరిన్ని ఆధారాలను సేకరించనుంది. బాధితుడు బస చేసిన హాస్టల్ గదిని కూడా సీజ్ చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్య కేసుగా భావిస్తున్నామని నగర ఎస్పీ తెలిపారు. సెక్యూరిటీ గార్డ్ వాంగ్మూల ఆధారంగా అమ్హారా పోలీస్ స్టేషన్లో అసహజ మరణం కేసు నమోదైంది. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించామని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. గతంలో ఏపీ విద్యార్థిని, పాట్నాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఓ విద్యార్థిని గత సంవత్సరం సెప్టెంబర్లో హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆ యువతి మృతదేహం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది.